ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. మరొక నూతన మాసంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఎంత అద్భుతం కదా! దాదాపు 9 మాసములు దేవుడు మనల్ని ఈ నూతన సంవత్సరంలో కాపాడి మరి 10వ నెలలోకి ప్రవేశింపజేశాడు. జనరల్గా అక్టోబర్ మాసం వస్తుంది అంటే ఇక క్రిస్మస్ కూడా దగ్గరకు వస్తున్నట్లుగా మనం భావిస్తాము. మనము ఒక అద్భుతమైన ఉత్సాహంలోకి, ఒక అద్భుతమైన ఆలోచన, అంటే నూతన సంవత్సరం కూడా త్వరలో దగ్గర పడుతుంది అన్న ఆలోచనతో, కొత్త కొత్త ఎక్స్పెక్టేషన్స్తో మనము చాలా ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉంటాము. దేవుడు అందరినీ కూడా ఆ విధంగానే నడిపించాలని ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఎంతో అద్భుతమైన వాగ్దానంతో కూడినటువంటి ఈ వాక్యము అందరికీ చాలా ఇష్టమైనటువంటి వాక్యము. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు పౌలుతో మాట్లాడినటువంటి మాటలు. పౌలు ఏదో ఒక బాధతో, తన శరీరంలో ఒక ముళ్ళు, అంటే అతనిలో ఏదో అనారోగ్యమో లేకపోతే మరేదో మనకు తెలియదు, అది వాక్యంలో రాయబడలేదు. కానీ అదేదో తీసివేయాలని, అదేదో పోవాలని ఆయన చాలా వేదనతో దేవుణ్ణి అడిగాడట. అయితే అది అంటే ఎన్నిసార్లు అంటే దాదాపు 3 సార్లు అడిగాడట. ముమ్మారు ప్రభువును వేడుకొన్నాడట. అయితే ప్రభువు అతనికి చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలు. అంటే అర్థం ఏమంటే, నీకు ఆ బలహీనత నీకు తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా కృప నీకు చాలు. ఆ బాధతోనే, ఆ వేదనతోనే నీకు అదేదో ముళ్ళులాగా అది ఉండాలి. ఎందుకంటే నువ్వు హెచ్చిపోకుండునట్లు అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు అని పౌలు గారు భావిస్తున్నారు. అంటే దేవుడు కూడా అలాగే భావించాడమో తెలియదు. పౌలుకున్నటువంటి అత్యధికమైనటువంటి ఆ దర్శనములైన, అత్యధికమైనటువంటి ఆ ప్రత్యక్షతలు చాలా విశేషమైనవి. అతనికి ఎంతో గొప్ప గొప్ప దర్శనములు కలిగాయి. అసలు దేవుడు అతనిని 3వ ఆకాశంనకు తీసుకొని వెళ్ళినట్లు కూడా అతడు రాశాడు. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి పౌలుకు ఉన్నటువంటి ఆ బలహీనత ఏమిటో మనకైతే తెలియదు. కానీ అతడు ఆ బలహీనతో కొంచెం బాధపడ్డాడేమో. అందుకే నాకు ఇది లేకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా సేవ చేయగలను అని కూడా అనుకొని ఉండొచ్చు. అలా అనుకున్న వాళ్ళలో మా నాన్నగారు కూడా ఒకరు. మా నాన్నగారు దైవ సేవకుడు. ఆయన తనకు అంటే హై బ్లడ్ ప్రెషర్ అనేది ఉండింది. చాలా డెడికేటెడ్ పాస్టర్ మా ఫాదర్. ఆయన సేవ ఎంతో అద్భుతంగా ఆయన చేశాడు. ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా, ఆయన మరణించే వరకు కూడా. అయితే ఆయన శరీరంలో ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉండడం మూలంగా ఒక్కొక్కసారి చాలా బాధ అనుభవించవలసి వస్తూ ఉండేది. ఆయన కూడా ఇలాగే ప్రార్థించాడట. నా శరీరంలో ఉన్న ఈ బలహీనతను తీసివేయి ప్రభువా అని అడిగితే దేవుడు ఇదే వాగ్దానం ఇచ్చాడంట ఆయనకి. ఏమనంటే, నా కృప నీకు చాలును. ఈ వాగ్దానము మా కుటుంబం అంతటికి కూడా వర్తిస్తుందని మేము భావించి మేమందరం కూడా ఈ వాగ్దానాన్ని తీసుకున్నాము. మేము కూడా మా జీవితాలలో ఎప్పుడు కూడా ఇదే ప్రార్థన చేస్తూ ఉంటాము. నీ కృప మాకు చాలు ప్రభువా అని. మా జీవితాలలో మాకు ఎంత కావాలో, ఎంత అవసరమో అంత దేవుడు ఇచ్చాడు. దేవుడు మమ్ములను కూడా చాలా మటుకు సేవలో వాడుకుంటూ ఉన్నాడు. ఏదో ఒక విధమైన రీతిగా మా తండ్రి గారి సంతానం మేము అంతా కూడా
ఏదో ఒక రీతిగా సేవలో ఉంటూ ఉన్నాం, పరిచర్యలో. మరి ఇది చిన్నదే, చాలా చిన్న పరిచర్య నేను చేసేది. ఈ విధంగా నేను అందరికీ కొద్దిగా వాక్య పరిచర్య చేయగలగడం, అందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయడం అనేది అది దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపుగా నేను భావించి నేను చేస్తూ ఉన్నాను. మరి ఈ కృప అనేది ఎంత గొప్ప మాట! అసలు ఆ కృప అనే మాట వినడంతోనే ఒక విధమైన పులకరింత మనసులో కలుగుతుంది. అంత గొప్ప కృప దేవుంది. దేవుడు ఎంత కృపగలవాడు అంటే మనల్ని ఎంతగా ప్రేమించి, అసలు ఎంత కృప ఆయనది అంటే కృప చేతనే మనల్ని ఉచితంగా మనకు రక్షణ ఇచ్చాడు. అసలు మనకేమైనా యోగ్యత ఉందా అంటే అసలు యోగ్యతనే లేదు. కానీ దేవుడు మనలను యోగ్యులనుగా తీర్చిదిద్దాడు. ఎందుకు అంటే కృప వల్లనే, ఆ కృప చేతనే మనం విశ్వసించాము. కాబట్టి ఆ విశ్వాసంతో ఆయన మన విశ్వాసాన్ని బట్టి ఆయన కృపచేత మనలను రక్షించాడు. మరి పౌలు యొక్క ఈ ప్రత్యక్షతను బట్టి, పౌలుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానంను బట్టి అతడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. అంటే నువ్వు నేను బలహీనంగా ఉన్నామా, ఆయన కృప ఉందనుకోండి, ఆ బలహీనతలోనే మనకు బలం వచ్చేస్తుంది. మా నాన్నగారి విషయంలో మేము అదే చూసాం. ఆయన ఎంతో బలహీనం, అంటే ఒక్కొక్కసారి చాలా హై బీపీ ఉండేది, చాలా కష్టపడుతూ ఉండేవాడు. అయితే తను మరి సేవలో మాత్రం ఆయన ఎల్లప్పుడూ ముందుగానే ఉండేవాడు. ఏదైతే తను అనుకున్నాడో, అంటే తను ఏ పల్లెకు వెళ్ళి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడో ఆ దినము ఎంత కష్టమైనా కూడా, ఎంత భయంకరమైన వాతావరణం ఉన్నా కూడా ఆయన అలా బయలుదేరి వెళ్ళిపోయేవాడు. సాక్ష్యము మేము విన్నాము, కొంతమంది చెప్పారు, ఆయన చాలా వర్షం కురుస్తుంది, ఇంకా భయంకరమైన మబ్బులతో నిండి ఉంది ఆకాశం. అలాంటి పరిస్థితిలో ఆయన మరి ఈయన సేవకు వచ్చేస్తున్నాడు. మరి అక్కడ చర్చిలో సేవ జరగాలి, మందిరంలో సేవ జరగాలి. మరి ఈయన వస్తున్నాడు, ఇంత వర్షం కురిసేలాగా ఇంత మబ్బుతో ఉంది, మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. మరి ఈ పాస్టర్ గారు ఇలా అప్పట్లో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అసలు ఆ నడుచుకుంటూ వెళ్తున్నారు అని వెనకాలే ఆ సంఘస్థుడు వెళ్తూ ఉన్నాడట. అయితే ఆ ఇంటికి, అంటే మా నాన్నగారు ఎక్కడైతే బస చేయాలో ఆ ఇంటికి వెళ్ళే వరకు వర్షం ఒక్క చుక్క కూడా పడలేదట. ఎప్పుడైతే ఆయన ఇంటిలోనికి ప్రవేశించాడో అప్పుడు పెద్ద వర్షం కురిసిందంట. ఆ తర్వాత మళ్ళీ ఆయన తన పరిచర్య చేసుకోవడం, ఆ తర్వాత తిరిగి రావడం జరిగింది. అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే అంటే ఆయన బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. ఆయన బలహీనతలో నిలబడి అలా ఎన్ని గంటలైనా నిలబడి వాక్యం చెప్పేవాడు. అంత గొప్ప శక్తిని దేవుడు ఇచ్చేవాడు ఆ సమయంలో. మరి నిజమే, ఆ నమ్మకము విశ్వాసము మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన సేవను కూడా అలాగే ఆశీర్వదిస్తాడు. మనం కూడా ఒకవేళ బలహీనతలో ఉన్నట్లయితే మన బలహీనతలో తన యొక్క శక్తిని పరిపూర్ణం చేస్తాడు ఆయన. అందుకే మనం తప్పకుండా విశ్వసించాలి. ఆయన కృప చాలా గొప్పది. ఆయన కృప నీకు నాకు చాలు. ఆయన మరి పౌలు అందుకే చెప్తున్నాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము. అంటే క్రీస్తు యొక్క శక్తి మన మీద నిలబడి ఉండాలని దేవుణ్ణి అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు. క్రీస్తు శక్తి తన మీద నిలిచి ఉండాలంటే అతడు ఏం చేయాలంట, ఎంతో సంతోషంగా తన బలహీనతల యందు అతిశయపడాలంట. మనం కూడా అంతే, మన బలహీనతల యందు మనం అతిశయపడాలి. మనకు ఒక్కొక్కసారి చాలా బాధగా, చాలా వేదనగా, చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా ఒక సమస్య ఉండవచ్చు. ఆ సమస్య మనల్ని కృంగదీస్తూ ఉండవచ్చు. అయితే మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఆ బలహీనతలోనే మనకు చాలా శక్తిని ప్రసాదిస్తాడు. మన పనిలో, ఒకవేళ మన ఉద్యోగ జీవితంలో మనం ఉన్నప్పటికీ కూడా మనం సాక్ష్య జీవితం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని ప్రతి పనిలో, ప్రతి సమయంలో
ప్రతి పరిస్థితిలో మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనకు శక్తినిచ్చే దేవుడు. ఆ సమయానికి మనకు తెలియకుండానే శక్తి వస్తుంది. ఆ సమయానికి మనం ఏదైనా ఒక పని చేయవాలని నిర్ణయించబడి ఉండి, ఒకవేళ అధికారుల చేత ఆదేశింపబడ్డామేమో, ఒక చోటుకి వెళ్ళాలేమో, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఏదైనా కంప్లీట్ చేయాలేమో, లేకపోతే ఒక డాక్టర్గా ఉన్నట్లయితే డాక్టర్ ఏదైనా సర్జరీ చేయవలసి ఉందేమో, అవసరత ఉంది కానీ బలహీనత ఉంది. అయితే దేవుడు తనకిచ్చినటువంటి పనిని, అప్పగించినటువంటి పనిని ఆ బలహీనతలోనే తప్పకుండా క్రీస్తు ప్రేమయందు నమ్మకం ఉంచి, ఆయన కృపయందు నమ్మకం ఉంచి, ఆయన కృప మనకుంది అన్న విశ్వాసంతో ముందుకు సాగి ఎవరైనా తన పనిని తను చేస్తూ ఉన్నట్లయితే దేవుడి యొక్క కృప అధికమైనటువంటి శక్తిని అతనికి, ఆమెకు ఇస్తుంది. ఎవరైనా సరే తమ యొక్క పనిలో దేవుని యందు విశ్వసించినటువంటి వారు తాము ఈ భూమి పైన ఉన్నాము అంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక రంగంలో ఉంటాము, పని చేస్తూ ఉంటాము. మన పనిలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన పనిలో మనకు దేవుడు శక్తినిస్తాడు. మనల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడు ఆయనే, మనల్ని నడిపించే దేవుడు ఆయనే. మన బలహీనతలో ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది. పరిపూర్ణం అంటే ఎంతో కంప్లీట్గా ఆయన తన శక్తితో మనల్ని నింపుతాడు. కాబట్టి మనము ఏ పనినైనా కూడా మనము శక్తివంచన లేకుండా చేస్తున్నాము అంటే అది కంప్లీట్ చేయడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఆ విశ్వాసం మరి మనకున్నదా? మనము అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనము బలహీనతలో బలంను పొందుకోగలుగుతాము. బలహీనతలో మనకు ఎంతో శక్తి వస్తుంది. బలహీనతలోనే మనము అతిశయపడుతూ దేవుని కొరకు పని చేయగలము. అందుకే పౌలు గారు చెప్తున్నారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. పౌలు అనుభవించినటువంటి కష్టాలు అన్నీ కావు, మనకంతా తెలుసు. అతన్ని ఎంతగా హింసించారో, అనేక మార్లు దెబ్బలతో కొట్టబడ్డాను. ఆయన యొక్క కష్టాలు ఒక లిస్టు లాగా ఆయన చెప్పినప్పుడు మనకు అసలు అంత కష్టాలు పడి అతడు ఆ విధంగా సువార్త ప్రకటించడం అనేది ఎంత గొప్ప విషయమో మనకు అర్థమవుతుంది. ఇదే పత్రికలో ముందు అధ్యాయంలో అంటే 11వ అధ్యాయంలో అతడు చెప్తున్నాడు, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసంతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని అని అతను చెప్తూ ఉంటే నిజంగా ఇంత కష్టపడి అతడు సేవను, పరిచర్యను కొనసాగించాడు. అయితే ఆ లిస్టు చూస్తే మనకు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. ఎలాంటి కష్టాలు, దొంగల వల్ల కూడా కష్టాలు పడ్డాడు, యాక్సిడెంట్లు అంటే ఓడ పగిలి సముద్రంలో పడిపోవడం వల్ల ఇబ్బంది పడ్డాడు, రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపాడు, మరి ప్రయాణములలో, నదులలో, మరి దొంగల వల్ల, ఇంకా స్వజనుల వల్ల, అన్యజనుల వల్ల అనేక విధాలుగా అతడు ఆపదలు ఎదుర్కొన్నాడు. అందుకనే సేవకులు ఎవరైనా సరే సేవలో ఉన్నారు అంటే వాళ్ళు ఎలాంటి కష్టాలు లేకుండా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, ఏ ఇబ్బందులు లేకుండా ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది చాలా పొరపాటు. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు అనేక శ్రమల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అంటే ఆయన మనల్ని ఒక్కొక్కసారి పరీక్షిస్తూ ఉండవచ్చు, ఒక్కొక్కసారి మనము ఇబ్బందులలో మనకు తెలియకుండానే ఇబ్బందులలో పడుతూ ఉండవచ్చు. అయితే దేవుడు మాత్రం మనకు తోడుగానే ఉంటాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనకు చెప్పినట్లుగా
మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, అయితే మీరు దిగులు పడొద్దండి, నేను లోకంను జయించి ఉన్నాను అని చెప్పాడు కదా. ఆ విధమైనటువంటి విశ్వాసంతోనే మనం కూడా ముందుకు సాగాలి. మన జీవితంలో మనము దేవుణ్ణి నమ్మిన విశ్వాసులమైతే మన జీవితంలో కూడా మనం అనేక సార్లు చాలా కష్టాలు ఎదుర్కొన్నప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఎందుకు నమ్మాలి ఈ దేవుణ్ణి, నేను ఎందుకు నమ్మాలి, ఎందుకు నేను ఈ విధమైనటువంటి కష్టాలు పడుతూ నేను అసలు దేవుని కోసం ఎందుకు పనిచేయాలి, అసలు నేను విశ్వాసిని అని అసలు చెప్పుకోవడం ఎందుకు అని కూడా అనుకుని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే కంప్లీట్గా దేవుణ్ణి వదిలేసి వెళ్ళినటువంటి వారు కూడా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతగానో నమ్మాను, విశ్వసించాను, కానీ నాకు ఈ కష్టం వచ్చింది, కానీ నాకు పలానా కష్టంలో నాకు ఎలాంటి సహాయం దొరకలేదు, నేను ఇంత అనారోగ్యంతో ఉన్నాను, నా వాళ్ళు ఇంత అనారోగ్యంతో ఉన్నారు, మా నాన్న అనారోగ్యంతో చనిపోయాడు, అంత భయంకరమైన వేదన ఆయన అనుభవించాడు, మా తల్లి ఇలా కష్టపడింది, అంటే మేము యేసుక్రీస్తుని నమ్మినాం కదా, అయినప్పుడు ఎందుకు ఇంత కష్టాలు పడాలి మేము, ఎందుకు మాకు సమస్యలు, ఎందుకు మాకు వేదనలు, అనవసరమైన నిందలు వచ్చాయా, ఎందుకు మాకు నిందలు అని అనుకుంటున్నామేమో. ఇలాంటి భయాలు, ఇలాంటి ఇబ్బందులు పడుతున్న సమయంలో మరి సొంత అంటే చాలా దగ్గర బంధువులు, లేకపోతే అన్నదమ్ములు, అక్కచెల్లెల మధ్య విభేదాలు వచ్చినప్పుడు, లేకపోతే అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే మరి సమయంలో ఉద్యోగ పరిస్థితులలో మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో అక్కడ ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు, సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, మరి మనల్ని అందరూ నిందిస్తున్నప్పుడు, అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులలో అంతా కూడా చాలామంది అలాగా అనుకుని కొంతమంది విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడైతే అందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో శ్రమలు వస్తాయి, అయితే శ్రమలను సహించిన వాడే ధన్యుడు. శ్రమలు నీతి నిమిత్తము శ్రమలు అనుభవిస్తూ ఉంటే అలాంటి వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. మనము ఈ లోకంలో ఉండేది కొద్ది కాలమే. అశాశ్వతమైన ఈ లోకంలో కొద్ది కాలం కోసం మనము దేవుని కొరకు శ్రమలు అనుభవించలేమా? యోబు ఎంత చక్కగా మాట్లాడాడు కదా. ఆయన అన్నాడు, మనము దేవుని నుంచి మేలు మాత్రమే పొందుకోవాలా, కీడు మనం అనుభవించకూడదా అని తన భార్యను ప్రశ్నిస్తాడు కదా. నీతి నిమిత్తము మనం హింసించబడితే మనం ధన్యులము, ఎందుకంటే ప్రభు అయిన యేసు చెప్పాడు కదా, మనము ఆయన కొరకు ఏ శ్రమ అనుభవించినా కూడా అది మనకు ధన్యతనే. మనము ఎంతో అద్భుతమైనటువంటి ఆ గొప్ప జీవ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాము. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తాడు. మనం ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, బలహీనతలలో ఉన్నా, ఎంత మరి హింసలలో, ఉపద్రవములలో ఉన్నా కూడా దేవుడు మనల్ని రక్షించి కాపాడే దేవుడు, మనకు తోడుగా ఉండే దేవుడు. మనము ఏ కష్టం వచ్చినా కూడా మనం దిగులు పడకుండా, మరి శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. దానియేలు అయితే సింహముల గుహలో బోనులోకి వెళ్ళడానికి కూడా అతడు సిద్ధపడ్డాడు. మరి ఆ సమయంలో దేవుడు వారికి ఎంతగా తోడుగా ఉండి నడిపించాడు. మరి పేతురు కూడా తనని బంధించిన ఆ సైనికుల మధ్య ఎంత చక్కగా విశ్రాంతిగా నిద్రపోతూ ఉన్నాడు. అస్సలు భయం లేదు అతనికి. అయితే సంఘం అయితే ఆసక్తిగా ప్రార్థిస్తూ ఉన్నారు కాబట్టి మరి దేవుడు అతన్ని బయటికి తీసుకువచ్చాడు. దూత వచ్చి అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. సైనికుల మధ్య నిద్రిస్తున్నటువంటి అతన్ని లేపి తీసుకురావడం జరిగింది. మరి అంత గొప్ప దేవుడు మనకున్నాడు. మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. మన జీవితంలో ఏది జరిగినా దేవుని మహిమ కొరకే జరుగుతాయి. కాబట్టి మనము భయం అనేది లేకుండా విశ్వాసంతో ముందుకు సాగాలి. దేవుని యొక్క కృప నాకు చాలు, దేవా నీ కృప నాకు చాలు, నీ కృప నాకు ఏమంటే శక్తినిస్తుంది, నాకు నా బలహీనతలో నాకు బలమిస్తుంది, ఎంతో అద్భుతంగా నేను పని చేయగలుగుతాను, నేను సంతోషంగా ఉండగలుగుతాను, ఎంత బలహీనతలోనైనా కూడా నేను సంతోషంగా ఉండగలను అని పౌలు చెప్పినట్లు మనం కూడా చెప్పుకోగలిగితే నిజంగా మనం కూడా ధన్యులమే. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు కదా, ఎల్లప్పుడూ ఆనందించండి,
మరలా చెప్పుదును, ఆనందించండి అని చెప్తున్నాడు. అతడు చెరసాలలో నుంచి ఆ లెటర్ రాశాడు. అయినా కూడా అతడు ఎంతో ఆనందిస్తున్నాడు. ప్రభువులో అతనికి ఆనందం ఉంది. మనం కూడా ప్రభువులో ఆనందించగలిగితే మనకు కూడా ఏ విధమైనటువంటి కష్టం ఉండదు. ఆ సంతోషము అది చెప్పలేనంత సంతోషము. ఆ ఆనందము మనం చెప్పలేనంత, వర్ణించలేనంత ఆనందము. అది ఒక దేవుని యొక్క విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం వలన మనం పొందుకునేటువంటి ఆనందం అది. ఆయన కృప మనకు నిత్యము కూడా తోడు ఉంటుంది, మనకు ధైర్యం ఇస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ఈ నూతన మాసంలో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని ఎల్లప్పుడూ నడిపించునుగాక.